నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ జల వివాదాల పరిష్కారంపై కేంద్రం దృష్టి. కాసేపట్లో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో భేటీ. సమావేశానికి హాజరవుతున్న రెండు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, అధికారులు. కేంద్రం జోక్యంతో రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. నీటి పంపకాలు జరిగాకే ప్రాజెక్టులపై చర్చలు జరగాలన్న సిపిఐ నేత నారాయణ. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి. నిర్మాణ పనులు పూర్తి చేసి దసరా నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడి. ఘట్కేసర్ యాదాద్రి ఎంఎంటీఎస్ విస్తరణ పనులకు నిధులు కేటాయింపు. రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన. తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్. బాలాసోర్లో విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై కొనసాగుతున్న నిరసనలు. ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన యూజీసీ. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానన్న రాహుల్ గాంధీ. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే దిశగా చర్యలు. ఇండియా మార్కెట్లో అమెరికాకు మరిన్ని అవకాశాలు లభిస్తాయన్న ట్రంప్. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కేంద్రం ఈ మధ్యాహ్నం ఢిల్లీలో నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. వీరితో పాటు ఇరు రాష్ట్రాల సీఎస్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరవుతున్నారు. చాలా రోజుల నుంచి కృష్ణా, గోదావరి పరిధిలోని ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టము వాటిల్లదని ఆ రాష్ట్రం వాదిస్తోంది. గోదావరి మిగులు జలాలను మాత్రమే ఈ ప్రాజెక్టు తీసుకుంటుందని, దిగువన ఉన్న రాష్ట్రం అయినందున ఏపీకి మిగులు జలాలను వాడుకునే హక్కు ఉందని ఏపీ సీఎం స్పష్టం చేశారు. మరోవైపు జలశక్తి శాఖ మంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొంటారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఉన్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండాలో చేర్చడానికి వీల్లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నిన్న లేఖ రాసింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను సమావేశంలో చర్చించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి లేఖలో సూచించారు. ఇందుకు పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు సహా అనేక అంశాలున్నాయి. కాగా సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సాయంత్రం మీడియాకు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కేంద్రం చొరవతో తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం పరిష్కారం అవుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ నీటి వివాదాలను చక్కదిద్దుకునేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్రం ఢిల్లీకి పిలవటం శుభ పరిణామమని అన్నారు. ఈ సమావేశం ద్వారా రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. జలశాఖ మంత్రి, కేంద్ర మంత్రి దగ్గర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కలుస్తున్నారు. మనం మీకు కోరేది ఒకటే, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎవరు కూడా నష్టం లేకుండా ఈ జల వాటా ఏతుందో ఇది సరైనటువంటి ఒక న్యాయపరంగా వారి ఒక వాటాలకు పంచి ఈ యొక్క చర్చలు సఫలం కావాలని చెప్పి కోరుతున్నాను. భారత ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలను పిలిచి మాట్లాడటానికి నేను స్వాగతిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని కేంద్రం నిర్వహించడాన్ని సిపిఐ సీనియర్ నేత కె నారాయణ స్వాగతించారు. అయితే ఇరు రాష్ట్రాల మధ్య ముందు నీటి పంపకాలు జరగాలని, ఆ తర్వాత ప్రాజెక్టులపై చర్చలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో సమస్యలు పునరావృతం అవుతాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని నారాయణ సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ఢిల్లీలో జరిపించడానికి
కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం శుభసూచకం. మేము హర్షం ప్రకటిస్తూ ఉన్నాం. అయితే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉంది, నదీ జలాల సమస్య. అది కొనసాగుతూనే ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అలాంటి లైన్ తీసుకున్నందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అంగీకరించేందుకు, ఎందుకంటే గతంలో కొంతమంది అంగీకరించేవాడు కాదు, ముఖ్యమంత్రులు ఇద్దరు అంగీకరించారు, వచ్చి మాట్లాడుకోవడం మంచిది. అయితే మా సలహా ఏంటంటే ముందర నీటి పంపిణీ పరిష్కారం కాకుండా ప్రాజెక్టుల గురించి మాట్లాడితే నష్టం వస్తుంది. ఇది మిగులు జలాలు నిజమే సముద్రంలో పోవడం అన్యాయమే. మరి మిగులు జలాలు ఎంత పోతా ఉన్నాయో లెక్కేసుకొని దానిలో ఎంత భాగం వాళ్ళు వాడుకోవాలో, ఎంత భాగం ఈ రాష్ట్రం వాడుకోవాలో అది పరిష్కారం చేయడం మంచిది. ఉప్పల్లో జరుగుతున్న ఎలివేటెడ్ కారిడార్ పనులను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. 2017లో ప్రారంభమైన ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు కొన్నాళ్లుగా నిలిచిపోయాయి. నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆపేయటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. గుంతల రోడ్డుపై అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొన్ని కారణాల వలన ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కాలేదని, ఈ విషయంలో ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని అన్నారు. తొలుత నిర్మాణ పనులు చేపట్టిన సంస్థ తప్పుకోవడంతో పనులను మరో సంస్థకు అప్పగించామన్నారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి దసరా నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. వివిధ కారణాలతోని గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి, అనేక కారణాలతోని ఫారెస్ట్ క్లియరెన్స్ ముందర నార్లాపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఇయ్యక అక్కడ అయిపోయింది. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎంపీ మినిస్టర్ అయిన తర్వాత నాకున్న పరిచయాలతోని గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ NCLT లో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే R&D కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో ఒక 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి బాపిరెడ్డి గారు అనే మంచి కాంట్రాక్టర్ కు ఇప్పించి దాన్ని ఇవాళ పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం, మా కాంట్రాక్టర్ కు మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది, దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని. దసరా నాటికి దీని ప్రజలకు సౌకర్యం కల్పించడం, దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి జరుగుతుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. నేరేడుచెర్ల మఠంపల్లి పిఎస్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని మంత్రి 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులను కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఘట్కేసర్ యాదాద్రి MMTS విస్తరణ పనులకు రైల్వే శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఘట్కేసర్ యాదాద్రి విస్తరణ పనులపై తను గత పార్లమెంట్ సమావేశాల్లో అడిగిన ప్రశ్నకు రైల్వే సహాయ మంత్రి రవనీత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. ఘట్కేసర్ యాదాద్రి 3వ లైన్ పనులను 412 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టాలని 2016లో నిర్ణయించినట్లు రైల్వే మంత్రి తెలిపారు. ఈ వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయనందున మొత్తం వ్యయాన్ని రైల్వే శాఖే భరించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు పనులకు ఈ ఏడాది 100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రవనీత్ సింగ్ తెలిపారని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లిలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల సభకు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మంత్రి శ్రీధర్ బాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మహిళలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. విద్యార్థుల యూనిఫామ్లు కుట్టే పనులతో పాటు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే అవకాశం కూడా మహిళా సంఘాలకు ఇచ్చామని చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పెద్దపల్లిలో V-Hub నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈరోజు ఇప్పుడే బస్సులు ఏర్పాటు చేసుకున్నాం. 9 బస్సులు ఈ జిల్లాకు సంబంధించి మహిళల పరంగానే వారే ఓనర్స్గా నిలిపే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి దేశంలో ఈ మహిళా సోదరి మళ్ళీ మీరు ఓనర్స్గా చేపించే కార్యక్రమం చేసినాం. 9 బస్సులు ఈ జిల్లాకు సంబంధించి RTC పరంగా తీసుకెళ్లే కార్యక్రమం. ఇంతపూర్వకం ఏముండే ఎవరో పెద్ద ఆసామి
బెంగళూరులో ఏఐసిసి ఓబీసీ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా ఆ రాష్ట్ర బీసీ నేతలు, రాజస్థాన్ మాజీ సీఎం కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లోట్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. అలాగే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, ఎంపీ అనిల్ యాదవ్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణలో కులగణన సర్వే 42% బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సమావేశంలో వివరించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల విచారణకు ప్రభాకర్ రావు మరోసారి హాజరు కానున్నారు. నిన్న ప్రభాకర్ రావు ఫోనును సీజ్ చేశారు సిట్ అధికారులు. 2023 ఎన్నికల సమయంలో వినియోగించిన సెల్ ఫోన్ కావాలని సిట్ అధికారులు అడగడంతో సెల్ ఫోన్ అమెరికాలో ఉందని ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా ఆయన డిచ్పల్లిలోని 7th బెటాలియన్ సందర్శించారు. అక్కడ గవర్నర్కు జిల్లా కలెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి, పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య, 7th బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణలు విష్ణుదేవ్ వర్మకు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం 7th బెటాలియన్లో గవర్నర్ గౌరవవందనం స్వీకరించారు. బెటాలియన్ గెస్ట్ హౌస్ ఆవరణలో ఉన్న ఉన్నతాధికారులతో కలిసి గవర్నర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సాయంత్రం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో కవులు, కళాకారులతో గవర్నర్ సమావేశమవుతారు. పోలీస్ మిస్ సీమా, చెప్పండి. ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం. కానీ నేను ఎందుకు? ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. డిజిటల్ అరెస్ట్? ₹1,00,000 ఇవ్వండి, బతికిపోతారు. ఇంత డబ్బా? సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము. ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు. జైల్కి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. అరే, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి. హలో మమ్మా. హాయ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా, స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి, లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. రైట్, వెల్కమ్ బ్యాక్. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కొత్తూరుపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయలతో వండిన వంటకాలను విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందిస్తున్నారు. అంతేకాకుండా బయోగ్యాస్ను ఉపయోగించి ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. దాని నుంచి వచ్చిన వ్యర్థాలు కిచెన్ గార్డెన్లో ఉపయోగించి కూరగాయలు పండిస్తున్నారు. వీటితో మెనూ ప్రకారం పాఠశాలలో విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్నామని ప్రధానోపాధ్యాయుడు శెట్టి రాజశేఖర్ తెలిపారు. ఈ స్కూల్లో బయోగ్యాస్ను 2023లో ప్రారంభించామని ఎంఈఓ విజయ్ కుమార్ తెలిపారు. ఎంపీపీఎస్ కొత్తూరుపల్లి పాఠశాలలో సాంప్రదాయ ఇంధన వనరుల కింద గోబర్ గ్యాస్తో మన ఎండిఓ వంట చేయుటకు ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రతిరోజు ఎండిఎం వర్కర్సే పేడ వేస్తూ ప్రతిరోజు దాన్ని మెయింటైన్ చేస్తూ దాని ద్వారా తయారైన ఇంధనం ద్వారా మంచి రుచికరమైన భోజనం అందించడం జరుగుతుంది. అదే రకంగా అదే పాఠశాలలో మనకు కిచెన్ గార్డెన్ కింద మొక్కలు వేసి పళ్ళు పొలాలు కూడా అక్కడ నుండే తీసుకోవడం ద్వారా కూరగాయలు కూడా సాగు చేస్తూ మన జిల్లాలోనే మొదటి ప్లాంట్గా ఇది భావించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మొట్టమొదటిసారిగా బయోగ్యాస్ ప్లాంట్ను నెలకొల్పి విద్యార్థులకు
నాణ్యమైన రుచికరమైన భోజనము, ఎటువంటి గ్యాస్ను ఉపయోగించకుండా విద్యార్థులకు భోజనం అందించడం జరుగుతుంది. సుమారు 10 కేజీల పేడను వాడి దాని నుంచి వచ్చిన వ్యర్థాలను కిచెన్ గార్డెన్లో ఉపయోగించి విద్యార్థులకు ఆర్గానిక్ పద్ధతిలో రుచికరమైన భోజనము అందించడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో నూతన రేషన్ కార్డుల పంపిణీ మొదలైంది. ఎంపీ అధ్యక్షతన దిశ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పీర్ల పండుగ, బోనాలు ఘనంగా నిర్వహించారు. అలాగే మంత్రులు జిల్లాలో పర్యటించి ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష జరిపారు. ఇలాంటి మరిన్ని ఆదిలాబాద్ జిల్లా విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ పర్యటించారు. ఈ సందర్భంగా మావల నుంచి ఆదిలాబాద్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జడ్పీ సమావేశంలో జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఈ నెల 14 నుంచి నూతన కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది. కొత్తగా 4196 కుటుంబాలకు కొత్త కార్డులు అందజేస్తున్నారు. ప్రజాపాలన, ప్రజావాణి, మీ సేవల ద్వారా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారందరికీ విచారణ జరిపి కార్డులు జారీ చేస్తున్నారు. కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ నగేష్ పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆదిలాబాద్ జనశిక్షణ సంస్థాన్ సెంటర్లో పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద శిక్షణ పొందిన వారికి ధృవీకరణ పత్రాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రణధీర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఆరోగ్య పాఠశాల లోగోను ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 107 ఉన్నత పాఠశాలలు, 18 కేజీబీవీలు, 13 జూనియర్ కళాశాలల్లో ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు ప్రార్థనా సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాల ప్రాధాన్యం, మానసిక ఒత్తిడి నివారణ, వ్యక్తిత్వ వికాసం వంటి పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో బోనాల పండుగ ఘనంగా ప్రారంభమైంది. పోచమ్మ ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కుంటాల జలపాతానికి పర్యాటకులు పోటెత్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు తరలివస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉగ్రవాదం, వేర్పాటువాదంపై షాంఘై సహకార సంస్థ SSCO రాజీలేని వైఖరిని అవలంబించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. చైనాలోని టియాన్జిన్లో జరిగిన SCO విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో జయశంకర్ పాల్గొని ప్రసంగించారు. పెహల్గాం దాడి గురించి ప్రస్తావిస్తూ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే లక్ష్యంతో జమ్మూ కశ్మీర్ పర్యాటకాన్ని దెబ్బతీసేందుకు ఈ దాడిని ఉద్దేశపూర్వకంగా చేశారని అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పెహల్గాం దాడిని ఖండిస్తూ దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలని పేర్కొందని చెప్పారు. అంతర్జాతీయ వ్యవస్థలో ప్రస్తుతం అనిశ్చితి ఉందని, దీన్ని ఎదుర్కొనే క్రమంలో SSCO దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు తదితర రంగాల్లో మరింత సహకారం ఉండాలన్నారు. ఆర్థిక రంగాల్లో మరింత పరస్పర ప్రయోజనం కల్పించేందుకు ప్రస్తుతం SSCO దేశాల మధ్య రవాణా మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని, ఇందుకు అంతర్జాతీయ ఉత్తర, దక్షిణ రవాణా కారిడార్ను అభివృద్ధి చేయాలని జయశంకర్ సూచించారు. అమరనాథ్ యాత్ర సజావుగా కొనసాగుతోంది. ఈరోజు 6064 మంది యాత్రికులతో కూడిన 15వ బ్యాచ్ 234 వాహనాల్లో బయలుదేరింది. భగవతీ నగర్ బేస్ శిబిరం నుంచి గట్టి భద్రత మధ్య యాత్ర కొనసాగుతోంది. నిన్న 13,490 మంది యాత్రికులు మంచులింగాన్ని దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 2,34,000 మంది మంచులింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు గౌహటి చేరుకున్న ఇరువురు నేతలకు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అస్సాం కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంతో పాటు పీసీసీ ఆఫీసు బేరర్ల సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంలోనూ పాల్గొంటారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధిపై చర్చిస్తారు. ఈ సందర్భంగా అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీపై తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో తమకు భరోసా కల్పించేందుకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటిస్తున్నారని చెప్పారు. అస్సాం ప్రజల ఆత్మ గౌరవం, భూమి హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పారు. To all the people, whether journalists, farmers, activists, students, Mallikarjun Kharge ji and Rahul Gandhi ji will come and they will tell the people of Assam कि डरो मत, डरने की कोई बात नहीं है. कांग्रेस पार्टी असम के लोगों के साथ है. असमिया में एक कहावत है, जो जैखन हो वो. इस बार कांग्रेस पार्टी असम के स्वाभिमान और असम के लोगों की हक के लिए लड़ाई लड़ेगी. దేశీయంగా ఆయుధ తయారీపై ఢిల్లీలోని మానిక్ షా సెంటర్లో జరుగుతున్న కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. మే 10వ తేదీన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ డ్రోన్ ఆయుధాలను వాడిందని, కానీ ఏ ఒక్కటి కూడా భారతీయ సైనిక లేదా పౌర కేంద్రాలపై దాడి చేయలేకపోయిందని చెప్పారు. కైనెటిక్, నాన్ కెనెటిక్ పద్ధతుల్లో ఆ డ్రోన్లను కూల్చివేస్తామని తెలిపారు. కొన్ని డ్రోన్లను రికవరీ చేసినట్లు ఆయన చెప్పారు. యుఏఎస్ డ్రోన్ వ్యవస్థలు చాలా కీలకమైనవని, స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసిన ఆ వ్యవస్థలన్నీ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎంతో ఉపయోగపడినట్లు తెలిపారు. మనల్ని మనం రక్షించుకునేందుకు డ్రోన్లపై ఇన్వెస్ట్ చేయాలన్నారు. రేపటి టెక్నాలజీని వినియోగించి ఇవాళ యుద్ధం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, కాలం చెల్లిన ఆయుధ వ్యవస్థలు ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగపడవని చెప్పారు. We have witnessed evolutionary as well as revolutionary changes in warfare, and that has transformed the kind of battles we fight. Change is either evolutionary, something like Charles Darwin spoke about, and then there is a revolutionary change, which happens all of a sudden, something like an ice age which comes and people who are not adapted to it or not used to that particular environment, they go kind of extinct. So evolutionary changes have made weapons and war fighting equipment, smaller, lighter, more efficient, more affordable. Long back we had rifles which were much weighty, but they were large length. We have now shorter, lighter rifles, longer ranges. There's much more cheaper. We can fight at night. We can fire them at night. Similarly for tanks and aircrafts, we made them affordable. They're lighter, yet they maneuver very fast and they afford more protection. ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు విద్యార్థిని మరణం బీజేపీ సిస్టమ్ చేసిన హత్య అని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బాధితురాలి తండ్రితో తాను మాట్లాడానని, ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పినట్లు ఎక్స్లో రాహుల్ గాంధీ తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని ఆత్మాహుతి చేసుకుని మరణించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలో 8 ప్రతిపక్ష పార్టీలు జూలై 17న ఒడిశా బంద్కు పిలుపునిచ్చాయి. ప్రొఫెసర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక బీఈడీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కాలేజీ క్యాంపస్లోనే ఆత్మాహుతికి పాల్పడింది. బాధితురాలను వెంటనే ఎయిమ్స్ భువనేశ్వర్కు తరలించగా సోమవారం రాత్రి మృతి చెందింది. ఘటనపై స్పందించిన యూజీసీ 4 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే దిశగా చర్యలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. ఇండోనేషియాతో ఇటీవల జరిగిన వాణిజ్య ఒప్పందం లాంటి ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ పనిచేస్తుందని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆ ఒప్పందం వల్ల అమెరికా వస్తువులు ఇండోనేషియాలోకి సుంకం లేకుండా ప్రవేశించడానికి వీలు కలిగిందన్నారు. అయితే ఇండోనేషియా వస్తువులు అమెరికాలో 19% సుంకంతో దిగుమతి అవుతున్నాయని వెల్లడించారు. భారత్ కూడా అదే దిశలో చర్యలు తీసుకుంటోందని ట్రంప్ తెలిపారు. వాషింగ్టన్లో విలేకరులతో మాట్లాడుతూ భారత మార్కెట్లోకి అమెరికాకు మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు.
అయితే భారత్ ఈ నిబంధనలకు అంగీకరిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉందన్నారు. కాగా అమెరికా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ సహా ఇతర దేశాలకు ఆగస్టు 1 వరకు గడువు ఉంది. కుదరని పక్షంలో సుంకాలు పెంచనున్నట్లు అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై 100% సుంకాలు విధిస్తామని నాటో హెచ్చరించింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే వాషింగ్టన్లో అమెరికా సెనేటర్లతో సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేస్తారు. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తూ వారి నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఆయా దేశాలు వ్లాదిమిర్ పుతిన్కు వెంటనే ఫోన్ చేసి శాంతి చర్చలను సీరియస్గా తీసుకోవాలని ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడిగానే కాకుండా టర్బన్ టోర్నడోగా పేరున్న ప్రముఖ అథ్లెట్ ఫౌజా సింగ్ హిట్ అండ్ రన్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. జలంధర్ పఠాన్కోట్ నేషనల్ హైవేపై కారు ఢీకొనడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు పక్కన గాయాలతో పడి ఉన్న ఫౌజా సింగ్ను స్థానికుల ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఫౌజా సింగ్ను ఢీకొట్టిన కారును గుర్తించినట్లు పోలీసులు ప్రకటించారు. జలంధర్కు సమీపంలోని ఆయన సొంత గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో ఎన్ఆర్ఐ అమృత్ పాల్ సింగ్ ఢిల్లీలో ఈ ఘటనకు కారణమని పంజాబ్ పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వాహనాన్ని గుర్తించారు. ఘటన జరిగిన 30 గంటల్లో పోలీసులు అమృత్ పాల్ సింగ్ను అదుపులోకి తీసుకుని అతని టయోటా ఫార్చునర్ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. విచారణలో యాక్సిడెంట్ చేసింది తనే అని అమృత్ పాల్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. భయంతోనే అక్కడి నుంచి పారిపోయానని చెప్పాడు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం పోలీసులు రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. జలంధర్కు చెందిన అమృత్ పాల్ సింగ్ కెనడాలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల స్వదేశానికి వచ్చిన సమయంలో భోగ్పూర్ వెళ్తూ ఫౌజా సింగ్ను ఢీకొట్టాడు. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఏపీ తెలంగాణ జల వివాదాల పరిష్కారంపై కేంద్రం దృష్టి. కాసేపట్లో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో భేటీ. సమావేశానికి హాజరవుతున్న 2 రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, అధికారులు. కేంద్రం జోక్యంతో 2 రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. నీటి పంపకాలు జరిగాకే ప్రాజెక్టులపై చర్చలు జరగాలన్న సిపిఐ నేత నారాయణ. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి. నిర్మాణ పనులు పూర్తి చేసి దసరా నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడి. ఘట్కేసర్ యాదాద్రి ఎంఎంటీఎస్ విస్తరణ పనులకు నిధులు కేటాయింపు. రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన. తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్. బాలాసోర్లో విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై కొనసాగుతున్న నిరసనలు. ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన యూజీసీ. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానన్న రాహుల్ గాంధీ. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే దిశగా చర్యలు. ఇండియా మార్కెట్లో అమెరికాకు మరిన్ని అవకాశాలు లభిస్తాయన్న ట్రంప్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణ